దోమలు అంటే మనకు చాలా మందికి నచ్చదు. ఎందుకంటే మన నిద్రపోయేటప్పుడు గానీ, మనకు సాయంత్రం చీకటి పడే టయానికి దోమలనేది మన చుట్టూ ప్రాంతాల్లో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనకు పెద్ద చిరాకేస్తుంది. ఎందుకంటే ఆ దోమలనేది మన చుట్టూ చేరి మనల్ని కుట్టడం గానీ, చెవుల దగ్గరకొచ్చి సౌండ్ చేయడం గానీ, ఇలాంటివి చాలానే చేస్తాయి. కానీ మనం ఎప్పుడు చూసినా ఇది పోవాలని జెప్పేసి ఇంట్లో ఏదో ఒక మందు చేయడం, అంటే మందు పెట్టడం గానీ, ఇట్లా జెట్టు గానీ, లేకపోతే ఆల్ ఔట్ గానీ, గుడ్ నైట్ గానీ, ఇలాంటివి చేస్తూనే ఉంటాం. ఇలాంటియి ఎన్ని చేసినా గూడా దోమలు పోయినట్టు పోయి మళ్ళా వస్తాయి. కానీ వీటిని బాగా అంటే దోమల్ని అసలు రానీకుండా చేయాలంటే మార్గమైతే లేదు. ఏదో కొద్దిగా గొప్పైతే మేనేజ్ జేసుకోవచ్చు ఇంట్లోకి రాకుండా. కాకపోతే అయన్నీ చేసుకోవడానికి చాలా కారణాలున్నాయి. వాటికి ఒకవేళ మనం అయి కెమికల్స్ వాడినా గూడా మనకే బాడీ ఎఫెక్ట్. అసలు దోమలు మనల్నే ఎందుకు కుడతాయి? బయట సంథింగ్ ఇప్పుడు జంతువుల్ని గూడా కుట్టొచ్చు కదా! అంటే మనకు ఎలా అయితే ఫుడ్ కావాలనో వాటికి మన బాడీలో ఉన్న అంటే బ్యాక్టీరియా గానీ, బ్లడ్ గానీ, మెటబాలిక్ రేట్ గానీ, అంటే ఇలాంటి కొన్ని కొన్ని మన వాటికి సంబంధించినయన్నీ మన దగ్గరనే ఉంటాయి. అంటే బ్లడ్ అంటే బ్లడ్ మనది. అంటే బ్లడ్ ఏది తాగుతుంది? అంటే మన బ్లడ్డే తాగుతుందా? లేకపోతే వేరే గ్రూప్ బ్లడ్ గూడా తాగుతుందా? అంటే దోమలకి బాగా ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏందంటే ఓ పాజిటివ్. అంటే ఓ గ్రూప్ బ్లడ్ గ్రూప్ వాళ్ళనంటే దోమలకి చాలా ఇష్టం. ఎప్పుడైనా అంటే మిగతా బ్లడ్ గ్రూప్‌తో పోలిస్తే ఈ బ్లడ్ గ్రూప్ వల్ల దోమలకు చాలా ప్రయోగాలున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఓ పాజిటివ్ బ్లడ్ తాగితే దోమలనేవి శక్తివంతంగా మారతాయని సైంటిస్టులు ఒక రీసెర్చ్‌లో తెలిపారు. అలాగే దోమలు మన చుట్టూ ఉండడానికి కారణము బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మన దగ్గర ఉన్న అంటే మన చుట్టూ ఏరియాలో ఉంటది కదా బ్యాక్టీరియా. సపోజ్ కాలువలలో గానీ, ఎటు సైడ్ గానీ ఎక్కువ స్టాక్ ఏదన్నా ఉన్నా గూడా దానివల్ల గూడా దోమలనేది మన చుట్టూ వచ్చి చేరి మనకనేది హెల్త్ ఇష్యూస్ వచ్చేటట్లు చేస్తుంది. ఇంకోటొచ్చేసి స్మెల్. దోమలకి మన వాసన అంటే చాలా ఇష్టం. అంటే దోమలకు ఈ చెమట వాసన అనేది పడకూడదు. చెమట వాసన పడకూడదన్నారు. కాకపోతే మేము పర్ఫ్యూమ్ వాడుకోవచ్చు గదా! అంటే పర్ఫ్యూమ్ వాడుకోవచ్చు. ఎంతసేపు ఉంటదో ఎవరికీ చెప్పలేము. అంటే మన చెమటలో ఉండే యాసిడ్స్ కారణంగా దోమలనేయి ఎక్కువగా మన చుట్టూ వ్యాపిస్తాయి. దోమలొచ్చి మనల్ని కుట్టడం గానీ, అంటే మనకు హెల్త్ ఇష్యూస్ రావడం గానీ చేస్తాయి. అదిగాక మెటబాలిక్ రేట్ ఉండడం కారణంగా దోమలనేది ఆహారం ఎక్కువగా సమృద్ధి చేసుకుంటుంది. అంటే ఈవెన్ ఈ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల దోమల శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇట్లా దోమలకు మనమే దానికి ఫుడ్ ఇస్తున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ వాటిని నివారించే శక్తి ఇప్పటిదాకా లేదు. అంటే మందులు వాడొచ్చు. కాకపోతే అది వాడినా గూడా ఈ మనకే ఎఫెక్ట్ అయిద్దని చెప్పేసి ఇట్లా సైంటిస్టులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మీ ఇంట్లో గనక దోమలు ఉన్నట్లయితే ఇట్లాంటియన్నీ కట్ జేసి అంటే జెట్టియన్నీ వాడటం లిమిట్‌లో వాడండి. అలాగే ఏయన్నా ఉంటాయి గదా! స్ప్రేలు గాని అలాంటియి అవన్నీ తగ్గించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.